మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ ఇది మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో వచ్చిన 8th మూవీ. అలాగే 2023 లో వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1 కి డైరెక్ట్ సీక్వెల్. క్రిస్టోఫర్ మెక్వరీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో టామ్ క్రూజ్ ఎథన్ హంట్ క్యారెక్టర్ లో నటించాడు. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే, డెడ్ రెకనింగ్ పార్ట్ 1 లో జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత 2 నెలలకి ఈ కథ స్టార్ట్ అవుతుంది. టామ్ క్రూజ్ అండ్ అతని IMF టీమ్ MTT అనే పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ను గ్యాబ్రియల్ అనే వ్యక్తి చేతుల్లోకి వెళ్లకుండా కాపాడడమే వీళ్ళ మిషన్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ స్థిరత్వాన్ని బెదిరిస్తుంది. దాన్ని నాశనం చేయడానికి టామ్ క్రూజ్ టీమ్ ఎప్పుడో మహాసముద్రంలో మునిగిపోయిన రష్యన్ సబ్మెరైన్ లోని ఒక కీలకమైన గ్యాడ్జెట్ ని కనిపెట్టి తీసుకురావాలి. ఇదే ఈ మూవీ స్టోరీ. ఈ కథలో అనేక సబ్ ప్లాట్స్, డబుల్ క్రాస్లు మరియు MA సిరీస్ లోని గత చిత్రాలకు సంబంధించి కాల్ బ్యాక్ సీక్వెన్స్లు ఉంటాయి. మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ మూవీ చూడని వారికి ఈ మూవీ స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. టామ్ క్రూజ్ మూవీస్ అంటే సినిమా స్టార్టింగ్ నుంచే భారీ యాక్షన్ ఎపిసోడ్లు, చాలా ఫాస్ట్ గా జరిగే కదా, గూస్ బంప్స్ తెప్పించే BGM తో థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ఈ మూవీలో కూడా అలాంటి సీక్వెన్సెస్ ఉన్న సెంటిమెంటల్ మెలోడ్రామా వాటిని డామినేట్ చేశాయి. మూవీ స్టార్టింగ్ టామ్ క్రూజ్ ఎంట్రీ చాలా సింపుల్ గా ఉంటుంది. తర్వాత 15 మినిట్స్ పర్వాలేదు అని అనిపించిన అక్కడ నుండి సెంటిమెంట్ సీన్స్ తో విసుగొస్తుంది. 10-20 మినిట్స్ అంటే ఓకే గానీ ఫస్ట్ హాఫ్ మొత్తం అదే సెంటిమెంట్ సీన్స్ అండ్ కన్ఫ్యూజింగ్ స్టోరీ. ఈ మూవీ రన్ టైం కూడా చాలా ఎక్కువ, 2 hours 49 minutes ఉంటుంది. దీంట్లో 1.5 hour పైగా సెంటిమెంట్ సీన్స్ అండ్ ప్రీవియస్ MA సిరీస్ లో మూవీ సీన్స్ ఉంటాయి. ఇదంతా టామ్ క్రూజ్ ఫ్యాన్స్ కి, అమెరికన్ ఆడియన్స్ కి నచ్చిన మన ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం సేపు అయ్యాక వస్తాయి అసలైన టామ్ క్రూజ్ యాక్షన్ సీక్వెన్సెస్. దాంట్లో మొదటిది సముద్ర గర్భంలో సబ్మెరైన్ స్టంట్. ఇది చాలా రిస్కీ స్టంట్. ఒరిజినల్ గా అండర్ వాటర్ లో సబ్మెరైన్ సెట్ వేసి తీశారు. ఈ స్టంట్ కోసం టామ్ క్రూజ్ చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. 6 నిమిషాలు నీటిలో ఊపిరి తీసుకోకుండా ఉండడం దీంట్లో ఒకటి. ఈ సీన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సముద్రంలో కూడా డస్ట్ అండ్ డార్క్నెస్, అలాగే నీటి బుడగలు రావటం, సబ్మెరైన్ పడిపోవడం చాలా నేచురల్ గా ఉన్నాయి. దీని తర్వాత వచ్చే మరో స్టంట్ బైప్లేన్ స్టంట్. 140 మైళ్ళ స్పీడ్ తో 8000 అడుగుల ఎత్తులో 2 ప్లేన్స్ మధ్య టామ్ చేసే ఒరిజినల్ స్టంట్స్ మాత్రం సినిమాకే హైలైట్. అంత స్పీడ్ తో వెళ్తున్న ప్లేన్ ని పట్టుకుని వేలాడుతుంటే టామ్ క్రూజ్ ముఖం మొత్తం కందిపోయి చర్మం మూగినట్టు అనిపిస్తుంది. ఇలాంటి స్టంట్స్ చేయాలంటే మాత్రం ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప చేయలేరు. ఇదే స్టంట్స్ మామూలు హీరోలు చేస్తే గుండాకి చేస్తారు. మూవీలో లొకేషన్స్ కూడా చాలా వరకు రియల్ వరల్డ్ లొకేషన్స్ ఉంటాయి. మూవీలో ఒరిజినల్ స్టంట్స్ ఎక్కువ, CGI వర్క్ చాలా తక్కువ వాడారు. మూవీ తెలుగు డబ్బింగ్ బాగుంది. అలాగే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీకి ప్లస్ పాయింట్స్ టామ్ క్రూజ్ యాక్షన్ ఎపిసోడ్స్, BGM, సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ సెంటిమెంటల్ మెలో డ్రామా ఎక్కువ, అలాగే మూవీ రన్ టైం. ఫైనల్ గా టామ్ క్రూజ్ ఫ్యాన్స్ తో పాటు హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వారికి నచ్చుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపికతో చూడాలి. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.